హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులలో భారీ కదలిక. ఈరోజు జమ కానున్న ట్రెజరీ లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకి శుభవార్త అండి. పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ అనేది ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. గత కొంతకాలంగా నిలిచి ఉన్న పలు బకాయిలు ఈరోజు క్రెడిట్ కావడం ప్రారంభమైంది. పెన్షనర్లకు బిల్లుల కదలిక. విశ్రాంత ఉద్యోగులకు సుమారుగా ఆగస్టు నెల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి గ్రాట్యుటీ, కమ్యూటేషన్లకు సంబంధించిన అమౌంట్లు క్రెడిట్ అవుతున్నవి. ఒకసారి పెన్షనర్లు చెక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు సబ్మిట్ చేసిన శాలరీ, సెలవు జీతం, ఎరియర్ బిల్స్ కూడా జమ అవుతున్నాయండి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ బిల్లులు అయితే ఇంకా జమ కాని వారివి ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్‌బీఐ కుబేర్, అంటే మనకు ఇవి ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. పేమెంట్ పెండింగ్ స్టేటస్. ఇక పెండింగ్ బిల్లుల అప్డేట్ అండి. జెడ్‌పీపీఎఫ్ లోన్‌లు క్రెడిట్. సో మన మిత్రులు ఒకరైతే సెండ్ చేశారండి. డియర్ కస్టమర్, 4,50,000 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నంబర్ ఆన్ 13th జనవరి 2025, అంటే నిన్న రోజున జమ అయినాయి అని చెప్పేసి మెసేజ్ సెండ్ చేయడం జరిగింది. త్రూ నిఫ్ట్ విత్ యూటీఆర్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఈ పేమెంట్స్ అని చెప్పి రావడం జరిగిందనమాట. సో జెడ్పీపీఎఫ్ లోన్ అయితే క్రెడిట్ అయిందండి. ఈ విధంగా 10 లక్షల లోపు ఉన్న చిన్న బిల్లులన్నీ కూడా క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. పెండింగ్ బిల్లుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెన్షనర్లకు బిల్లులు, విశ్రాంత ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు కమ్యూటేషన్ అమౌంట్. ఆగస్టు నెల నుంచి పెండింగ్లో ఉన్న ఈ బిల్లులు ఇప్పటికీ ఖాతాల్లో జమ అవుతుండడంతో పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు మరియు అలవెన్స్‌లు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సమర్పించిన సాలరీ బిల్లు మరియు సెలవు జీతాల బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, ఫైనల్ సెటిల్మెంట్లు మరియు ఇతర బిల్లులైతే మనకు చెల్లింపులు జరుగుతున్నాయి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ బిల్లుల చెల్లింపులు అండి. చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చిన్న తరహా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు కూడా అమల్లోకి అయితే వచ్చాయి. మొత్తం చెల్లింపులు. ప్రభుత్వం ఈరోజు సుమారుగా 6,700 కోట్ల రూపాయల విలువైన బిల్లులను విడుదల చేసింది. అందులో ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చెల్లింపులైతే జరిపారు. గత సంవత్సరం అంటే 2024 ఏప్రిల్‌లో పెట్టిన పీఎఫ్ లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయో చెక్ చేసుకోగలరు. ఇవాళే అకౌంట్‌లోకి ఉద్యోగుల పెండింగ్ డబ్బులండి. ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్నటువంటి దాదాపు 2,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనున్నట్లుగా ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గారు వెల్లడించారు. బిల్లుల చెల్లింపుల సమీక్ష. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మొత్తం ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ చెక్ చేయబడిన బిల్లులను ఇన్ ప్రాసెస్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్‌లో ఉన్నాయని చెప్పి ఈ విధంగా మనము చెక్ చేసుకోగలగొచ్చనమాట. సో చెల్లింపుల ప్రక్రియ ఎలా చెక్ చేసుకోవాలంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్ అని, ముందుగా ఉద్యోగులైన, పెన్షనర్లైన సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఓటీపీ ధృవీకరణ అడుగుతుంది. సో తద్వారా లాగిన్ అయ్యి మన పెన్షన్‌లయితే సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్‌తో లాగిన్ అయితే మన వ్యక్తిగత పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి అయితే చెక్ చేసుకోగలగొచ్చనమాట. ఇంకా పోలీస్ మిత్రుల సరెండర్ లీవ్ బిల్లులు, అలాగే ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఎఫ్‌టీఏ బిల్లులు సాయంత్రంలోపు అకౌంట్‌లో జమ అవుతున్నాయని అయితే తెలిపారు. ఇక సర్వీస్ పోస్టేజీ, ఇంటర్నెట్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, మైనర్ రిపేర్స్ బిల్లులు త్వరగా విడుదల అవుతున్నాయండి. కొన్ని బిల్లులు అయితే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల విడుదల. గత ప్రభుత్వ హయాంలో
దాదాపుగా 1,20,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండగా, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విడిపించడంలో చర్యలు చేపట్టింది. ఇందులో ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి సరెండర్ లీవ్ అమౌంట్‌లు 4 విడతలుగా చెల్లింపులకైతే ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ శుభవార్త. పండుగ వేళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఈ చెల్లింపులు పెద్ద ఊరటనిచ్చాయి. ముఖ్యంగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు మరియు ఇతర పెండింగ్ చెల్లింపులు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందాన్నయితే కలిగిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు పండుగ వేళ సొమ్ములొచ్చాయి. పెండింగ్ బకాయిలు 6,700 కోట్ల చెల్లింపులు. పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, చిన్న గుత్తదారులకు, చిరు వ్యాపారులకు, యువతకు తీపి కబురైతే పంచింది. వారికి 6,700 కోట్ల రూపాయల పాత బకాయిల చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసింది. వారి ఖాతాలలో ఆ సొమ్ములు జమ చేరుతున్నాయన్నమాట. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌లు మొత్తాలు 4 ఇన్‌స్టాల్‌మెంట్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అందుకు అనుగుణంగా బిల్లులు సిద్ధంగా లేవు కానీ, కొన్ని బిల్లులు సరెండర్ లీవ్ మొత్తాలతో పాటుగా రవాణా కరువు భత్యం మొత్తాలు కలిపి ఉన్నాయి. దీంతో వీటిని ప్రాసెస్ చేయడం కష్టంగా మారింది. అయినప్పటికీ సంక్రాంతి నాటికి పోలీసులు సిబ్బందికి ఆ మొత్తాలు అందించాలనే ఉద్దేశంతో చెల్లింపులు చేపట్టారు. లబ్ధిదారుల ఖాతాలకు ఆ సొమ్ములు సరిగ్గా చేరాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. సొమ్ములు చేరిన పలువురు పోలీస్ సిబ్బంది, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, రవాణా ఆహ్, తదితర మంత్రులకు సంబంధించి ధన్యవాదాలైతే తెలియజేశారండి. మొత్తం 54,900 మంది పోలీస్ సిబ్బందికి దీనివల్ల ప్రయోజనం అయితే కలిగింది. ముఖ్యంగా 10,00,000 బిల్లులైతే చెల్లింపులు వేగవంతంగా చేయడం జరిగింది. ప్రతి 2 గంటలకోసారి రిజర్వ్ బ్యాంక్ అధికారి సంప్రదిస్తూ ఉన్నారనమాట. ఎప్పటికప్పుడు బిల్లులనైతే త్వరగా ప్రాసెస్ చేయాలని జెప్పి. సో, కొన్ని బిల్లుల్లో కదలికైతే వచ్చిందండి. అప్పటి వరకు ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ గూడా ఈ-కుబేర్‌కైతే వెళ్ళడం జరిగింది. ఈరోజు పెండింగ్ బిల్లులు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. తణుకు, మదనపల్లి, తెనాలి, కందుకూరు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, విజయనగరం తదితర ట్రెజరీలలో ఈరోజైతే పెండింగ్ బకాయిలు జమ కానున్నాయి. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు ఇతర వర్గాలకు తక్షణ ఉపశమనం కలిగించింది. పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ఈ చెల్లింపులు ప్రజలలో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలపరిచాయి. సంక్రాంతి శుభాకాంక్షలతో రాష్ట్ర ప్రజలకు శుభసూచకమైన ఈ కార్యక్రమం విజయవంతం కావాలనైతే ఆశిద్దాము. మీలో ఎవరికైనా ఇంకా పెండింగ్ బిల్లు జమ కానట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. పెండింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.